పండితుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సెలబ్రిటీలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిల్మ్ జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. ఇక వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సోషల్ మీడియాలో ఫిలిం సెలబ్రిటీలు వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఫిలిం జర్నలిస్టులు తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ని కలవడం జరిగింది. నేరెళ్ల శారదను కలిసి తాజాగా ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన నాగ చైతన్య, శోభిత తూలిపల్ల ఎంగేజ్ సంబంధించి కూడా వీడియో సంబంధించి కూడా కొంత వైరల్ అవుతుంది. ఈ సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా వారు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో వారి ఫిర్యాదుని పరిగణలోకి తీసుకొని మహిళా కమిషన్ తాజాగా వేణుస్వామిని ఈ నెల 22న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఒక నోట్ సంబంధించిన సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇటు వేణుస్వామి మధ్య కొంత వివాదం కొనసాగుతుంది. ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలే కాకుండా రాజకీయ ప్రముఖులకు సంబంధించి కూడా జ్యోతిష్యం చెప్తూ కొంత ఫేమ్ అయిన వేణుస్వామికి సంబంధించి కూడా తాజాగా అతడి వీడియో సంబంధించి కావచ్చు సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్ అవుతున్నాయి కాబట్టి దీనికి కొంత ఇబ్బందికర ఉంటుందంటూ కూడా కొద్ది రోజుల క్రితం మహిళా జర్నలిస్టులు ఇటు మహిళా కమిషన్ కలిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిర్యాదులో ఏ అంశాలను పొందుపరిచారు, వేణుస్వామి సంబంధించి అతడు చేసిన ప్రసంగం కావచ్చు వ్యాఖ్యల సంబంధించి కూడా పూర్తిగా కొంత పరిశీలించిన తర్వాత కూడా ఆ కమిషన్ ముందు ఈ నెల 22న హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వేణుస్వామి మిసెస్ కూడా కౌంటర్ గా భర్తకి బాసడగా ఒక వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి మహిళా కమిషన్ సమన్ల నేపథ్యంలో ఆయన కమిషన్ ముందు హాజరవుతారా లేదన్న మాత్రం చూడాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అయితే నిన్న వేణుస్వామి ఏమన్నారో ఓసారి చూద్దాం. రోజుల కింద నాగ చైతన్య, శోభిత ధూళిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. ఎందుకంటే సమంత నాగ చైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు, నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా దీన్ని మాట్లాడినాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు, నేను ఇక మీదట పెట్టను.